ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మొదటి భాగం 3 గంటలు, రెండవ భాగం కూడా ఇంచుమించు అన్నే గంటలు, దాదాపు గంటల చిత్రం ఇప్పుడు 3 గంటల్లోకి మార్చుతున్నారు. ఎందుకలా మార్చుతున్నారు అంటే అదో ప్రయోగం అంటున్నాడు రాజమౌళి. బాహుబలి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిగినింగ్ కన్క్లూజన్ ను మించి ఎపిక్ ఉండబోతుంది. ఆ విషయం ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బాహుబలి చిన్న సినిమా అయితే కాదు. ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేసింది మూవీ. ఆ తరువాత వచ్చిన సీక్వెల్ పాన్ ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ 2 భాగాలను కలుపుతున్నాడు రాజమౌళి. ఇదొక ప్రయోగం, ఖచ్చితంగా థియేటర్స్ లో అద్భుతాలు చేసే ఎక్స్పెరిమెంట్. అయితే ఈ అద్భుతం చూడాలంటే అక్టోబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. రాజమౌళి నుంచి బాహుబలి 3 గురించి అప్డేట్ వస్తుంది అనుకుంటే బాహుబలి ఎపిక్ అంటూ మరో సినిమాను ప్రకటించి ఆశ్చర్యపరిచాడు రాజమౌళి. రాజమౌళి బిగినింగ్ తెలుసు, ఆ తరువాత వచ్చిన కన్క్లూజన్ కూడా తెలుసు. మరి ఎపిక్ ఏంటి అంటే బాహుబలి 1, బాహుబలి 2 పార్ట్ ను కలిపేసి ఎపిక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటి 2 భాగాల నిడివి దాదాపు 6 గంటలు. ఇన్ని గంటల సినిమాను ఇప్పుడు 3 గంటలకు సెట్ చేసి థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. రాజమౌళి ఎన్ని సినిమాలు తీసినా అవన్నీ ఒక ఎత్తు, బాహుబలి సిరీస్ మరో ఎత్తు. పైగా ఈ చిత్రానికి మరో సీక్వెల్ కూడా ఉందని ప్రకటించాడు రాజమౌళి. మరి ఎపిక్ లో ఏం చూపిస్తాడు? పూర్తిగా సినిమాల్లో కనిపించిన విజువల్స్ ను వాడతాడా, లేక ఏవైనా కొత్త విజువల్స్ కూడా మిక్స్ చేసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడా అనేది చూడాల్సి ఉంది. ఒక్కటి మాత్రం నిజం, అక్టోబర్ 31న బాహుబలి ఎపిక్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయం. సినీ కార్మికులు చేసిన స్ట్రైక్ తో టాలీవుడ్ రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. ఈ పాటికి థియేటర్స్ లో ఉండవలసిన మాస్ జాతర ఎప్పుడు వస్తుందో మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. మిరాయి కూడా మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం అనుష్క నటిస్తున్న ఘాటి, అలాగే కోలీవుడ్ మద్రాసి బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతున్నాయి. 4-5 రోజుల క్రితమే సినీ కార్మికుల సమ్మెకు తెరపడింది. దీంతో షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. 18 రోజుల పాటు సమ్మె కొనసాగడంతో టాలీవుడ్ షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం మారిపోయాయి. దీంతో న్యూ రిలీజెస్ పై ప్రభావం పడింది. ఆల్రెడీ ఆగస్టు 27న రిలీజ్ కావాల్సిన మాస్ జాతర వాయిదా పడింది. న్యూ రిలీజ్ డేట్ త్వరలో రివీల్ కానుంది. సెప్టెంబర్ 5న రిలీజ్ కావాల్సింది తేజ సజ్జా మిరాయ్. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో పడడంతో సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 12కు పోస్ట్ పోన్ అయింది. అయితే సెప్టెంబర్ 5న మాత్రం అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఘాటి విడుదల కానుంది. అలాగే కోలీవుడ్ డేట్స్ కు వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ వెంకటేష్ ను మోస్ట్ వాంటెడ్ హీరోగా మార్చిందా? సంక్రాంతికి రిలీజ్ అయ్యి సరాసరి 300 కోట్లు రాబట్టడంతో చాలా వరకు దర్శకులు ఇప్పుడు వెంకీతో మూవీ కోసం డేట్స్ ట్రై చేస్తూ ఉన్నారు. ఇందులో ఓ సీనియర్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. పైగా అతను గతంలో వెంకీకి బ్లాక్ బస్టర్ కూడా ఇచ్చాడు. పండగ ఏదైనా వెంకీ జోరు మాత్రం మామూలుగా లేదు. సంక్రాంతికి వస్తున్నామంటూ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. ఈలోపు చిరుతో మల్టీ స్టారర్, ఆ వెంటనే త్రివిక్రమ్ తో కొత్త సినిమా, మరోవైపు దృశ్యం 3 ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కు ముందు వరకు వెంకటేష్ సినిమా క్రేజ్ వేరు. ఒక బ్లాక్ బస్టర్ తరువాత వెంకీ చేయబోతున్న సినిమాల క్రేజ్ వేరుగా ఉంది. ఇప్పటికే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న వెంకీ మరో 2 ప్రాజెక్టులు ఫైనల్ చేశాడట. ఒకటి గోపీచంద్ మలినేని మూవీ, మరొకటి వినాయక్ తో సినిమా. వెంకీకి లక్ష్మి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు వినాయక్. మాస్ మూవీస్ తీయడంలో, ఫ్యామిలీ ఆడియన్స్ ను బ్యాలెన్స్ చేయడంలో వినాయక్ కు తిరుగులేదు. అందుకు తగ్గట్లుగానే వీరిద్దరూ కలిసి కొత్త సినిమా చేయనున్నారు అనేది తాజా సమాచారం. ఇప్పటికే వినాయక్ స్టోరీని సైతం రెడీ చేశాడట. త్వరలోనే అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందట. వీటన్నిటితో పాటు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కూడా వెంకీ చేయాల్సి ఉంది. 74 ఏళ్ల వయసులో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ఇప్పటికీ తాను మాత్రమే శాసిస్తూ ఉన్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఎంతమంది స్టార్ హీరోలు పుట్టుకొస్తున్నా రజనీకాంత్ స్టార్డమ్ మాత్రం చెక్కు చెదరడం లేదు. కూలీ లాంటి యావరేజ్ మూవీతో సూపర్ స్టార్ ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టాడు. తన కెరియర్ లో రికార్డును చేర్చాడు. ఆగస్టు 14న రిలీజ్ అయిన కూలీ బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే బరిలో వార్ 2 ఉన్నా కేవలం సూపర్ స్టార్ కు ఉన్న స్టార్డమ్ తో ఈ చిత్రం 500 కోట్లు వసూలు దాటింది. లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో భారీ తారాగణం నటించడం మూవీకి అదనపు ఆకర్షణగా మారింది.
మిక్స్డ్ టాక్ తోనే కూలీ 500 కోట్లు దాటడంపై పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. అదే సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే ఈ పాటికి కూలీ 1000 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీసి ఉండేది. ఇక రోబో సీక్వెల్ జైలర్ తర్వాత రజనీకాంత్ కెరియర్ లో 500 కోట్లు దాటిన 3వ చిత్రంగా కూలీ రికార్డుల్లోకి ఎక్కింది. నిజానికి కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో మొదటి 2 చిత్రాలు రజనీకాంత్ పేరు మీదే ఉన్నాయి. అవి రోబో 2.0, జైలర్, 3వ స్థానంలో లియో మూవీ ఉంది. వినాయక చవితి వీకెండ్ కూడా కలిసి వచ్చి కూలీ వసూళ్లు పెరిగితే లియో రికార్డ్స్ బ్రేక్ అవుతాయి, లేదా 4వ స్థానంతో కూలీ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే చాలు 100 కోట్ల బడ్జెట్ గుమ్మరిస్తున్నారు నిర్మాతలు. పైగా యష్ లాంటి ఊర మాస్ స్టార్ ప్రాజెక్టులో ఉంటే ఆ బడ్జెట్ కు హద్దే ఉండటం లేదు. KGF 2 తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో ఆ అంచనాలను అందుకునేందుకు స్టోరీతో పాటు భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. 2022లో వచ్చింది KGF 2. మళ్లీ ఇంతవరకు యష్ కొత్త చిత్రాన్ని విడుదల చెయ్యలేదు. అలా ఎందుకు అంటే ఈసారి టార్గెట్ హాలీవుడ్ అంటున్నాడు యష్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్ తో పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ ను షేక్ చేయాలని అనుకుంటున్నాడు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బడ్జెట్స్ లో ఈ సినిమా ఒకటవుతుంది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా రికార్డుల్లోకి ఎక్కుతుంది. హాలీవుడ్ లో రిలీజ్ చేసే ప్లాన్ 800 కోట్ల బడ్జెట్. మూవీలో 5 హీరోయిన్స్, అనిరుద్ధ్ మ్యూజిక్ తో పాటు ఈ మూవీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ పెర్రీ దిగాడు. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ ముంబైలో జరగనుంది. ఇతను గతంలో జాన్విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీని అందించాడు. వచ్చే ఏడాది మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది.